పాలమూరులో పాగా వేసేది ఎవరు? ఎన్నికల రేసులో ముందున్న మిథున్ రెడ్డికి ప్రజలు పట్టం కడతారా? తండ్రికి తగ్గ తనయుడిగా తనను తాను నిరూపించుకుంటారా? అక్కడ బీజేపీ అభ్యర్థి బలాబలాలు ఏంటి? ఎందుకు మిథున్ రెడ్డిని చూసి ప్రత్యర్థి పార్టీలు హడలిపోతున్నాయి? పాలమూరు శాసనసభ ఎన్నికల్లో త్రిముఖ పోరుకు తెరలేచింది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ అనూహ్యంగా రేసులోకి దూసుకొచ్చిన బీజేపీ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. మళ్లీ కుర్చీ దక్కించుకునేందుకు ఒకరు, రెండోసారి కుర్చీలో కూర్చోవాలని మరొకరు, మొదటిసారి అసెంబ్లీలో కాలు పెట్టాలని కొత్త అభ్యర్థి తహతహలాడుతున్నారు. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ఎమ్మెల్యే కుర్చీలో కూర్చునేందుకు ఎన్నికల రణరంగంలో గెలుపు కోసం పోరాడుతున్నారు. ఆయా పార్టీల మేనిఫెస్టోలను నమ్ముకొని వాటిపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నమ్మకం పెంచేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి. అభ్యర్థులు ప్రచారం చేసేందుకు వెళ్లిన సమయంలో జనం తరలి వస్తున్నారు. ఈ జనాన్ని చూసిన అభ్యర్థులు తమ గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు. చివరికి జనం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో అని అభ్యర్థులు ఆలోచనలో పడ్డారు. ఓటరు నాడీ పట్టేందుకు అభ్యర్థులు కసరత్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, బీజేపీ నుంచి జితేందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేస్తున్న మిథున్ రెడ్డి ప్రచార పర్వంలో అందరికంటే ముందున్నారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పాలమూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. మహబూబ్నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి రాజకీయ వారసత్వం. ఆయన తనయుడు మిథున్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేసి అంచనాలకు అందని రీతిలో దూసుకుపోతున్నారు. తన తండ్రి అండతో పాలమూరు నియోజకవర్గం అభ్యర్థిగా బరిలో నిలిచారు. మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మిథున్ రెడ్డికి బీజేపీ క్యాడర్ మద్దతుగా నిలిచింది. తన తండ్రి రాజకీయ అనుభవం ఈ ఎన్నికల్లో మిథున్కు కలిసి వచ్చినట్లయింది. ఇప్పటికే ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులపై ఘాటైన విమర్శలు చేస్తూ జనాన్ని ఆకట్టుకున్నారు మిథున్ రెడ్డి. మంచి వాగ్దాటి, పోరాట పటిమ, ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపడం, వారి అవినీతి కార్యకలాపాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో మిథున్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఓవైపు ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, మరోవైపు కేసీఆర్ అవినీతిని ఎండగడుతూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. మొదటిసారి విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలనే కుతూహలంతో మిథున్ రెడ్డి ఉన్నారు. ప్రచారంలో దూకుడుగా అడుగులు వేస్తూ ప్రత్యర్థులకు మాత్రం చెమటలు పట్టిస్తున్నారు మిథున్ రెడ్డి. మహబూబ్నగర్కు బీజేపీ అభ్యర్థిగా ప్రకటించబడ్డప్పుడే మిథున్ రెడ్డి వార్తల్లో నిలిచారు. సెన్సేషన్ క్రియేట్ చేశారు. అందుకు కారణం బీజేపీ సెకండ్ లిస్టులో మిథున్ రెడ్డి పేరు మాత్రమే అనౌన్స్ చేశారు. విదేశాల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకొని మంచి ఉద్యోగం ఉన్నప్పటికీ స్వతహాగా ఎదగాలని ఆకాంక్షతో భారీ కంపెనీకి సైతం యజమానిగా మారారు. అయినా ఆయనలో ఏదో ఒక చిరకాల వాంఛ, రాజకీయాల్లో తన తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకోవాలనే ధ్యాస. ఆ ధ్యాస ఇప్పుడు రాజకీయాల్లో మిస్సైల్ మ్యాన్ ఆఫ్ మహబూబ్ నగర్గా పాలమూరు ప్రజలకు చేరువచ్చేసింది. ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని మిథున్ రెడ్డి చెబుతున్నారు. మిథున్ రెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రాజకీయాల్లో ఆయన సీనియర్ నేత. ప్రజలకు పరిచయమే అక్కర్లేని వ్యక్తిగా జితేందర్ రెడ్డి రాజకీయాల్లో ఎదిగారు. ఇప్పుడు రాజకీయాల్లోకి ఆయన వారసుడొచ్చాడు. ఉమ్మడి జిల్లాలో తండ్రి జితేందర్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు మిథున్ రెడ్డి విదేశాల నుండి ఇక్కడికి వచ్చారు. తండ్రి వెంటే రాజకీయ ఓనమాలు నేర్చుకుని రాజకీయ వారసుడిగా రంగంలోకి దిగారు. పార్లమెంటు పరిధిలోని ఆయా నియోజకవర్గాల్లో మిథున్ రెడ్డికి మంచి పేరు ఉంది. ఎంతోమంది కార్యకర్తలతో ఆయనకు నేరుగా సంబంధాలున్నాయి. ఇదిలా ఉంటే 10వ తరగతి వరకు హైదరాబాద్లోనే చదువుకున్న మిథున్ రెడ్డి నేపథ్యం గొప్పగానే సాగింది.
ఇంటర్మీడియట్ డెహ్రాడూన్లో చదివారు. ఆ తర్వాత చెన్నైలో ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చేశారు. ఆ తర్వాత MBA ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ను విదేశాల్లో ప్యారిస్లో చేశారు. చదువు పూర్తి చేశాక హాంకాంగ్లో 3 సంవత్సరాల పాటు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత 2009లో స్వదేశానికి తిరిగి వచ్చేశారు. ఏదైనా వ్యాపారం చేయాలనే సంకల్పంతో ఏరోస్పేస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ను స్థాపించారు. మిసైల్ కాంపోనెంట్స్ అండ్ అసెంబుల్స్ పరికరాలకు సంబంధించి కంపెనీ ఇది. మిసైల్స్కు సంబంధించిన పరికరాలు తయారు చేయడంలో ఈ కంపెనీకి మంచి పేరుంది. అయితే మిథున్ రెడ్డి వ్యాపారంలో అగ్రస్థాయిలో ఉన్నారు. డబ్బు, హోదా ఏవీ సంతృప్తిని ఇచ్చేవి కాదని, ప్రజలకు సేవ చేయడంలోనే అసలైన ఆనందం ఉందని కథన రంగంలోకి దూకారు. ఇప్పటికే పేదలకు, అభాగ్యులకు అండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మిథున్ రెడ్డి రాజకీయాల్లో సక్సెస్ అయి మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయొచ్చన్న ఆలోచనతో ఉన్నారు. తన తండ్రిలాగే తాను కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలన్న సంకల్పంతో రాజకీయ రణక్షేత్రంలోకి దిగారు. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను మట్టి కరిపించి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలని పావులు కదుపుతున్నారు. మిథున్ రెడ్డిది అందమైన జీవితం. భోగభాగ్యాలు అన్నీ ఉన్నాయి. కావలసినంత డబ్బు కూడా ఉంది. అనవసరమైన పొలిటికల్ రిస్క్ ఎందుకని సన్నిహితులు చెప్పినప్పటికీ వినలేదు. ఎలాగైనా రాజకీయాల్లో రాణించి తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు సిద్ధపడ్డట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఇంకోవైపు మిథున్ రెడ్డి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని వర్గాల ఓటర్లను కలుసుకుంటున్నారు. అభివృద్ధే తమ పార్టీ ఎజెండా అని చెబుతున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, పాలమూరు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా 20 ఏళ్లుగా నిస్వార్థంగా పాలమూరు ఎంపీగా ప్రజలకు సేవలు అందిస్తున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నాయకత్వంలో పెరిగిన వాడిని, ఒక మచ్చలేని నాయకుడి పెంపకంలో పెరిగి పాలమూరు యువత ఆశయాలు సాధించుకునేందుకు నరేంద్ర మోదీ పంపిన ప్రతినిధిగా మీ ముందుకు వచ్చాను. మీరు ఆశీర్వదించి పాలమూరు అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరుతున్నాను అంటూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి మిథున్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్నది తేలాల్సి ఉంది.